డియర్ ఫ్రెండ్స్, ఈ నెల 26వ తారీఖు నాడు లోటస్ పాండ్లో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 3 గంటలు సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అక్టోబర్ నెల 8వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోయిన ఎన్నికల్లో పోటీ చేసిన పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ కంటెస్ట్ చేసినటువంటి క్యాండిడేట్లు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వీరందరితో 8వ తారీఖు నాడు విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయం చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో వైఎస్ఆర్ పార్టీకి దాదాపు 8 లక్షల ఓట్ల పైచీలకు వచ్చి ఒక పటిష్టమైన శక్తిగా ఉన్న సమయంలో గ్రామస్థాయి నుంచి వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేయాలని, వైఎస్ఆర్ పార్టీ నిర్మాణాన్ని పటిష్టంగా జరిపించి రానున్న రోజుల్లో ప్రజా సంక్షేమ కార్యక్రమాల్ని అమలు పరచడంలో ప్రభుత్వం విఫలమైతే వాటిని ఎదిరించి పోరాటాలు చేయాలని మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమలు పరిచినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని తూట్లు పొడిచే పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని వ్యతిరేకించి ఉద్యమం చేయాలనే ఆలోచనతో పార్టీ పటిష్ట నిర్మాణం జరిగినప్పుడు మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఆ నిర్మాణ కార్యక్రమానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, సలహాలు, సూచనలతో రేపు అక్టోబర్ 8వ తారీఖు నాడు హైదరాబాద్లో ఉదయం 11 గంటలకి క్రిస్టల్ గార్డెన్ మెహదీపట్నంలో ఉంది. పివి నరసింహారావు ఫ్లైఓవర్ 86వ పిల్లర్ దగ్గర ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున వందలాది మంది గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులతో వైఎస్ఆర్ పార్టీ తెలంగాణ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. అందులో అనుబంధ సంఘాల పాత్ర, పార్టీ నిర్మాణము, బలోపేతం చేయడం కోసం తీసుకోవాల్సిన చర్యలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టడం, రానున్న రోజుల లోపల గ్రామ స్థాయిలో కూడా వైఎస్ఆర్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఒక పటిష్టమైన, దృఢమైన పార్టీగా నిర్మించడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవడం కోసం ఒక విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాల నుంచి ఇప్పుడు చెప్పినటువంటి కార్యకర్తలు, నాయకులు విస్తృతంగా హాజరుపరిచి విజయవంతం చేయాలని, తద్వారా ఇక్కడ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల్ని, ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకునేటువంటి రాజకీయ పార్టీల్ని ఎండగట్టే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు సారథ్యం వహిస్తారు, ఎవరు అధ్యక్షులైతారు, పార్టీ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, రాష్ట్ర కార్యవర్గం ఏ విధంగా ఉంటుందని ఆ సమావేశంలో చర్చించి ఆ సాయంత్రం ప్రకటించడం జరుగుద్ది. ఆ రోజు జరిగేటువంటి విస్తృత స్థాయి సమావేశానికి మా నాయకుడు అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షత మాత్రమే ఈ సమావేశం జరుగుద్ది. కాబట్టి మరొకసారి మేము చెప్పినటువంటి కేటగిరీలకు సంబంధించిన నాయకులు తప్పకుండా హాజరు కావాలని వైఎస్ఆర్ పార్టీ కేంద్ర పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విమర్శలు చేయడం కోసం విమర్శలు చేయడం కాదు, పార్టీ కార్యక్రమాల లోపల గతంలో మహానేత రాజశేఖర రెడ్డి గారు నిర్ణయాల విషయంలో, అమలు పరిచే విషయంలో ఏ వ్యక్తి, ఏ ప్రభుత్వం తప్పు చేసినా తప్పకుండా విమర్శించే అవకాశం ఉంటుంది. ఈ విషయాలన్నీ మేము 8వ తారీఖున తప్పకుండా చెప్తాం. వాటి ఫీజు రీఎంబర్స్మెంటే కానీ, గృహ నిర్మాణమే కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ప్రతి కార్యక్రమం ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అమలు పరిచారో అన్ని కార్యక్రమాల విషయంలో మేము తీసుకున్నటువంటి నిర్ణయాల్ని
వచ్చే నెల 8వ తారీఖున తప్పకుండా ప్రకటించడం జరుగుతుంది. అదే ఎవరైతే కార్యకర్తలు మేము చెప్పినటువంటి కేటగిరీల నాయకులు 8వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకు క్రిస్టల్ ఫంక్షన్ హాల్ దగ్గర వచ్చి వాళ్ళ పేర్లు నమోదు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఆ తర్వాత మాత్రమే మన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మరొకసారి తెలియజేస్తున్నాం.